రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. తెలంగాణ చిహ్నం రాష్ట్ర గీతంపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన వారిని ఆహ్వానించనున్నారు. అధికారిక చిహ్నం రాష్ట్ర గీతంపై ప్రభుత్వ నిర్ణయాలు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. తెలంగాణ చిహ్నం అలాగే రాష్ట్ర గీతానికి సంబంధించి కీలక సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించబోతున్నారు. సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు హాజరు కాబోతున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన వారందరినీ ఆహ్వానించేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారిక చిహ్నం రాష్ట్ర గీతంపై ప్రభుత్వ నిర్ణయాలు ఈ మీటింగ్లో వివరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కొండల్ లైవ్ లో అందిస్తారు. కొండల్, మొత్తానికి కొన్ని రోజుల నుంచి రాష్ట్ర గీతము, తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ అధికారిక చిహ్నం ఈ రెండింటిపైన ఒక రాజకీయాల్లో ఒక దుమారమైన చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే దీంట్లో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అసలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గత ప్రభుత్వం పెద్దపీట వేస్తే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తొలగిస్తుందన్న ఆరోపణలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తూ వస్తుంది. ఈరోజు ఉదయం కూడా ధర్నా కూడా చార్మినార్ దగ్గర నిర్వహించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు అంశాలపైన ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా క్యాబినెట్తో సహా సిపిఐ, సిపిఎం, జనసమితి, కోదండరాం, గతం ఉద్యమంలో జేఏసీ నేతలు, జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపు 50 మందికి ఇన్విటేషన్లు పంపించారు. ఈ సమావేశానికి 3 పార్టీలు అంటే బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం, బీజేపీ ఈ 3 పార్టీలకైతే ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదు. ఈ 3 మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దీంట్లో రాష్ట్ర గీతం పైన ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతాన్ని ఒక ఫైనలైజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చిహ్నానికి సంబంధించి కూడా ఫైనలైజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఫైనల్ చేసిన దానిపైన చర్చించబోతున్నారు. వీటిపైన కూడా ఏమన్నా చివరి దశలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది కూడా చర్చించబోతున్నారు. ఏదైతే ప్రభుత్వం 1-2 ఆప్షన్స్ పెట్టుకున్న అంశాలను ఆ రెండింటిని కూడా ఈ సమావేశం ముందుంచి దీనిపైన వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు భారీ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వాటన్నింటికి చెక్కుపెట్టే దిశగా, దాంతోపాటు అందరి ఆమోదం ముద్ర వేసుకునే దిశగా ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారని మనం భావించవచ్చు. దీనిలో భాగంగానే ఉద్యమకారులను దీనికి ఆహ్వానించడం జరిగింది. జేఏసీ నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అప్పుడు జేఏసీలో కీలకంగా పనిచేసిన నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కీలకంగా తెలంగాణ కోసం ఫైట్ చేసిన, అంటే ఏదైతే తెలంగాణ చిన్నారెడ్డి నుంచి మొదలుకుంటే ఎక్స్ఎంపీలు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన సమయంలో చాలా హార్డ్ వర్క్ చేసిన ఎంపీలు ఉన్న వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానం పంపించారు. దీంతోపాటు ఈ ఏదైతే సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనసమితికి సంబంధించిన పార్టీ నేతలకు కూడా ఆహ్వానం పంపించారు. అంటే వారందరి అభిప్రాయాలను ఈ 2 అంశాలపైన వారి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోబోతుంది. ఒకవేళ చేసిన మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వాళ్ళ ముందు ఉంచుతారు కాబట్టి వారి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందన్నది ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒకవైపు విమర్శలు అయితే వస్తున్నాయి. అధికారిక చిహ్నంలో లోగోలో ఖచ్చితంగా రాజరిక పోకడలకు విరుద్ధంగా ఈ లోగో ఉండబోతుందని ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో నుంచి చార్మినార్, అదేవిధంగా కాకతీయ కళాతోరణం ఈ రెండింటిని కూడా తొలగిస్తున్నారన్న ఒక ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఆ రెండింటిని తొలగిస్తారా, ఆ రెండింటిని కొనసాగిస్తూ మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే లోగాలో 3 అంశాలు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, తెలంగాణ అమరవీర స్తూపాన్ని ఉంచడంతో పాటు సమ్మక్క సారలక్క గద్దెలను కూడా ఆ లోగోలో ఉండబోతుందన్న ఒక ప్రచారం సాగుతుంది. దీంతోపాటు ఎటు అశోక సింహాలు ఉంటాయి కాబట్టి దీంతోపాటు
నాగోబా జాతరకు సంబంధించిన ఒక ఇండికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అదేవిధంగా తెలంగాణ పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణకు సంబంధించి ఈ ఒక చరిత్రను గుర్తు చేసే విధంగా ఈ లోగో ఉండాలన్నది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరి ఆ రూపకంగానే తుది లోగోను నిర్ధారించారా లేదా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. ప్రధానంగా అయితే చార్మినార్ను నిజాం ప్రభువులకు సంబంధించి నిర్మించిన చార్మినారు, అదేవిధంగా కాకతీయ రాజులకు సంబంధించిన ఏదైతే కళాతోరణం, ఈ రెండింటిని తొలగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం ఒకవైపు ఆందోళన కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరి వీటికి సంబంధించి ఈరోజు ఈ రెండు అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు. దీంతోపాటు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అని అందశ్రీ రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ గేయాన్ని ఫుల్ గేయాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే రాష్ట్ర గీతంగా ఉండే దాన్ని 2 minutes లోపు రూపొందించబోతున్నారు. దాంట్లో కూడా ఎక్కడ కూడా తెలంగాణకు ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, తెలంగాణ విశిష్టతను చాటి చెప్పేలా ఈ 2 నిమిషాల నిడివిలో రాష్ట్ర గీతాన్ని రూపొందించారు. అది పూర్తిగా అందశ్రీ నేతృత్వంలోనే దీన్ని అందశ్రీ రచనతోనే దీన్ని రూపొందించారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే ఇప్పుడు వీరందరితో చర్చించి ఒక తుది నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించబోతుంది. థ్యాంక్ యూ కొండల్.